చూసినా మొత్తం 7 దశల్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఇవాళ మూడో దశ పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 93 లోక్సభ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకే పోలింగ్ స్టార్ట్ అయింది. మూడో దశలో అస్సాంలో వచ్చేసి 4 సీట్లకు, అటు బీహార్లో 5 సీట్లకు, ఛత్తీస్గఢ్ 7, గోవా 2, గుజరాత్లో 26 స్థానాలకు, అటు కర్ణాటక 14, మధ్యప్రదేశ్ 8, మహారాష్ట్రలో 11, యూపీలో 10, అటు పశ్చిమ బెంగాల్లో 4 కేంద్రపాలిత ప్రాంతాలైనటువంటి దాద్రానగర్ హవేలీ, డామన్ డియూ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది. మొత్తం 93 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. 1300 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోబోతున్నారు. వారిలో 120 మంది మహిళలే పోటీ పడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఉదయం 7 గంటలకే ఈ పోలింగ్ స్టార్ట్ అయింది. ముఖ్యంగా 93 నియోజకవర్గాలకు, యాక్చువల్గా 94 నియోజకవర్గాలు, కానీ ఒక స్థానం అటు గుజరాత్కు సంబంధించి ఒక స్థానం ఏకగ్రీవం కావడంతో ఇవాళ 93 స్థానాలకు పోలింగ్ అనేది కొనసాగుతోంది. అయితే ఈ దశలో గుజరాత్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, అస్సోం, గోవాలోని అన్ని స్థానాలకు ఈ దశలో పోలింగ్ ఉంటోంది. అయితే దీంతో ఈ దశతో 283 స్థానాలకు పోలింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. 543 స్థానాలకు గాను ఈ దశ కంప్లీట్ అయితే 283 స్థానాలకు పోలింగ్ కంప్లీట్ అవుతుంది. 17.24 కోట్ల మంది ఓటర్లు ఇవాళ వారు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక మధ్యప్రదేశ్లోని బేతుల్ లోక్సభ స్థానానికి కూడా ఇవాళ పోలింగ్ ఉంది. నిజానికి ఈ స్థానానికి రెండో దశలోనే పోలింగ్ ఉండాల్సింది. కానీ బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి మరణించడంతో మూడో దశలోకి ఇది పోస్ట్ పోన్ అయింది. ఇవాళ ఆ బేతులకు కూడా పోలింగ్ జరుగుతోంది. ఇక అస్సాం స్థానం కనుక మనం చూసినట్లయితే అస్సాంలో 4 లోక్సభ స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. ఈ థర్డ్ ఫేజ్లో మొత్తానికి అస్సాంతో పాటు అటు బీహార్లో 5 లోక్సభ స్థానాలకు ఈ థర్డ్ ఫేజ్లోనే ఎన్నిక జరుగుతోంది. అయితే ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే ఈసారి గుజరాత్ అండ్ కర్ణాటకకు సంబంధించి కనుక మనం చూసుకున్నట్లయితే గుజరాత్, కర్ణాటక ఈ దశలో ఆ లోక్సభ స్థానాలకు పోలింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక ఛత్తీస్గఢ్ విషయానికి వస్తే ఈ దశలో 7 స్థానాలకు పోలింగ్ అనేది జరుగుతుంది. ఇందులో లాస్ట్ టైం కనుక చూసుకున్నట్లయితే బీజేపీ 6 స్థానాలను కైవసం చేసుకుంది. అటు ఇండియా కూటమి 1 స్థానాన్ని కైవసం చేసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక గోవా 2 స్థానాల్లో ఎన్నిక జరగబోతుంది. అండ్ లాస్ట్ టైం కనుక చూసుకున్నట్లయితే ఉత్తర గోవా అండ్ దక్షిణ గోవా. ఉత్తర గోవా విషయానికి వస్తే లాస్ట్ టైం ఆప్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి క్రమంలో చాలా ఈజీగా బీజేపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇటు దక్షిణ గోవాకు సంబంధించి కష్టపడాల్సినటువంటి పరిస్థితి అటు కాంగ్రెస్కి వచ్చింది. చెరొక స్థానంతో ఉన్నారు. అయితే ఈసారి ఎన్నికైన తర్వాత అక్కడ ఉన్నటువంటి సీఎం ఎక్కువ శాతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అటు బీజేపీలో చేర్చుకోవడంతో ఇప్పుడు అక్కడ ఉత్కంఠమైనటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి గోవాలో 2 స్థానాలే ఉన్నప్పటికీ అది పెద్దగా పట్టించుకోని అవసరం లేదు అన్నటువంటి స్థానాలే అయినప్పటికీ ముఖ్యంగా చేస్తే బీజేపీ ఖాతాలో ఉండయా అని పట్టు సాధించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తంగా 7 దశల్లో ఈ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమంలో ఇది మూడో దశ. అయితే గుజరాత్ విషయానికి వస్తే 26 స్థానాలు ఇవాళ ఈ మూడో దశలో మొత్తం 25 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఆల్రెడీ ఒక స్థానానికి సంబంధించి ఏకగ్రీవమైనటువంటి విషయం మనకు తెలిసిందే. మొత్తానికి 26 స్థానాలు గత ఎన్నికల్లో బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు 25 సీట్లకు ఇప్పుడు పోలింగ్ జరుగుతుంది. ఉదయమే అహ్మదాబాద్లో ప్రధాని మోదీ ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు గాంధీనగర్లో పోటీ చేస్తున్నటువంటి అమిత్ షా కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక కర్ణాటకలో 14 స్థానాలకు ఇవాళ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. యాక్చువల్గా కర్ణాటకలో 28 స్థానాలకు గాను గత ఎన్నికల్లో 25 స్థానాలను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇప్పుడు ఈ దశలో 14 స్థానాలు, గత రెండో దశలో చూసుకున్నట్లయితే 14 స్థానాలకు లోక్సభ ఎన్నిక జరిగింది. మరో 14 స్థానాలకు ఇప్పుడు ఎన్నిక జరుగుతోంది. ఈ స్థానాలను కూడా ముఖ్యంగా బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లాస్ట్ టైం కర్ణాటకలో 25 స్థానాలను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. కానీ అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అండ్ దాంతో పాటు రేవన్న ఇష్యూ కూడా ఎంత పెద్ద ఎత్తున సంచలనమైందో చూస్తున్నాం. అమిత్ షానే కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చినటువంటి క్రమంలో కాస్త ఇరకాటమైనటువంటి పరిస్థితుల్లోనే అటు కర్ణాటక ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఇవాళ మాత్రం 14 స్థానాలకు, గత ఎన్నికల్లో చూస్తే ఈ 14 స్థానాలు బీజేపీ ఖాతాలోనే పడ్డాయి. అయితే ఇప్పుడు ఏం జరగబోతుంది? ఒకవైపు పోలింగ్ అయితే కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ స్టార్ట్ అయింది. ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ప్రజలు. ఇక నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్లో కనుక చూసుకున్నట్లయితే 8 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. పోలింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇక మధ్యప్రదేశ్ విషయానికి కనుక మనం వచ్చినట్లయితే మధ్యప్రదేశ్లో ముఖ్యంగా
రెండు పార్టీలకు కూడా అటు శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మధ్యప్రదేశ్లో 9 స్థానాలకు పోలింగ్ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నెక్స్ట్ అటు మహారాష్ట్ర విషయానికి వచ్చినట్టయితే మహారాష్ట్రలో ఇక్కడ ప్రముఖుల పోటీపైనే ఎక్కువగా ఉత్కంఠ కనిపిస్తోంది. ఒకవైపు శరద్ పవార్కు సంబంధించి కూతురు సుప్రియా సూలే పోటీలో ఉన్నారు. ఆమెకు ఆపోజిట్గా అటు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి అజిత్ పవార్ యొక్క సతీమణి సునేత్రా పవార్ కూడా పోటీలో ఉన్నటువంటి క్రమంలో ఈ స్థానం ఉత్కంఠ కొనసాగుతోంది అక్కడ. నెక్స్ట్ ఇక యూపీ విషయానికి వస్తే యూపీలో కూడా ములాయం సింగ్ సంబంధించినటువంటి ఫ్యామిలీ ముగ్గురు కుటుంబ సభ్యులకు ఇది ప్రతిష్టాత్మకంగా చెప్పొచ్చు. ఈ దశలో 3వ దశలో 10 స్థానాలకు సంబంధించి ఎన్నికైతే జరుగుతోంది. అయితే ఇక్కడ ఒకవైపు ఉత్తరప్రదేశ్కు సంబంధించి అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ పోటీ చేస్తున్నారు. ఒకవైపు ములాయం మరణం తర్వాత ఏదైతే ఉప ఎన్నిక వచ్చిందో ఆ ఉప ఎన్నికలో ఆమె విజయం సాధించారు. ఆయనతో పాటు అటు ఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి కుమారుడు, జాతీయ ప్రధాన ముఖ్య కార్యదర్శి కూతురు కూడా పోటీ చేస్తున్నటువంటి క్రమం మనకు యూపీలో కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రముఖులంతా కూడా ఈ 3వ దశ పోలింగ్లో పెద్ద ఎత్తున పోటీలో ఉన్నారు. అయితే ఈ దశలో ఓవరాల్గా గనక మనం చూసినట్లయితే ఈ 3వ దశలో ప్రముఖులు పోటీ పడుతున్నటువంటి క్రమం మనకు కనిపిస్తోంది. ఇక 2019లో కనుక చూసుకున్నట్లయితే ఈ ఉన్నటువంటి అన్ని స్థానాల్లో కూడా ఎక్కువగా మెజారిటీ సీట్లు బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. అందుకే ముఖ్యంగా ఈ 3వ ఖాతాలోనే 3వ దశ ఎన్నికల్లోనే వారి యొక్క సీట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి క్రమం. 94లో 76 స్థానాలను ఎన్డీఏ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి గత 2019 ఎన్నికల్లో ఉండే. బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఇక నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో 4 స్థానాలకు సంబంధించి ఇక్కడ పోటీ ఇప్పుడు ఎన్నిక జరుగుతోంది. అయితే ముఖ్యంగా మనం వెస్ట్ బెంగాల్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ రాజకీయ పరిస్థితులు చూస్తే ఇక్కడ మనకు త్రిముఖ పోరు అనేది కనిపించక మానదు. ఒకవైపు ఇండియా కూటమిలో తృణమూల్ కాంగ్రెస్ ఉన్నప్పటికీ రాష్ట్ర ఎన్నికల్లో గనక మనం చూసుకున్నట్లయితే విడివిడిగా పోటీ చేసినటువంటి పరిస్థితి అండ్ ఇప్పుడు కూడా సార్వత్రిక ఎన్నికల్లో విడిగానే పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు సీట్ల సర్దుబాటు వీటన్నిటి విషయంలో కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు తృణమూల్ అదేవిధంగా ఇటు ఎన్డీఏ ఉన్నటువంటి క్రమంలో ఇక్కడ త్రిముఖ పోరు ఉండేటువంటి అవకాశం ఉంది. ముందటి నుంచి కూడా చూసుకున్నట్లయితే ఒకవైపు బీజేపీ తన గ్రాఫ్ ని పెంచుకుంటూ వచ్చి లాస్ట్ టైం 18 స్థానాలు కైవసం చేసుకుంది. అయితే ఎప్పుడైతే ఓటింగ్ పర్సంటేజ్ అటు తృణమూల్కు కూడా 3% పెరిగినప్పటికీ సీట్ల సంఖ్య ఆల్మోస్ట్ తగ్గినటువంటి సిచ్యువేషన్. అక్కడ 34 నుంచి 22 స్థానాలకు గత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తగ్గింది. మరోవైపు కాంగ్రెస్ కూడా తన ఓటు పర్సంటేజ్ మామూలుగానే ఉన్నా కూడా సీట్లు తగ్గినటువంటి పరిస్థితి ఉంది. అటు లెఫ్ట్ పార్టీకి కూడా సీట్ల సంఖ్య తగ్గినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించింది. అయితే ఓట్ షేరింగ్ జరిగినప్పటికీ ముఖ్యంగా చెప్పాలంటే గత ఎన్నికల్లో కన్నా చూస్తే ఇప్పుడు త్రిముఖ పోరు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ కలిసి ముందుకెళ్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు కూడా అటు తృణమూల్ అండ్ బీజేపీ ఈ మూడింటి మధ్య గట్టి పోటీ ఉండేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. ఇక దాద్రా నగర్ హవేలీలో 2 స్థానాలకు సంబంధించి ఇక్కడ పోటీ ఉన్నటువంటి క్రమం అయితే ఉంది. ఈ 2 స్థానాలకు ఇవాళ పెద్ద ఎత్తునే పోలింగ్ జరగనున్నట్టుగా